హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు దావిర్ అకాడమీ. మనకి ఈరోజు అయితే ఇప్పుడైతే రిజల్ట్స్ రావటం జరిగిందా. మనకి రిజల్ట్స్ అయితే వచ్చినాయి. మనకి సరే 31st మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, 31st ఈ యొక్క స్పెషల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఫైనల్ ఫేజ్ అయిన తర్వాతే వెళుతుంది. కానీ కొంతమంది యూట్యూబ్లో కొంతమంది అంటే వాళ్ళకి తెలుసో తెలియదో, నాకైతే తెలియదు, కానీ వాళ్ళు మన ఈ యొక్క రిపోర్ట్ చూసి మాట్లాడుతున్నారో లేదో తెలియదు, కానీ వీళ్ళు కొంతమంది ఏంటంటే ఫస్ట్ ఫేజు ఒకళ్ళైతే ఒక ఆమె అయితే ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకి సీట్ వచ్చింది. సెకండ్ ఫేజ్లో మళ్ళీ సీటు వస్తే సీట్ యాక్సెప్ట్ చేస్తే ఈ సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ యాక్సెప్ట్ చేస్తే ఫస్ట్ ఫేజ్లో పోద్దంట. అదేం లాజిక్ నాకైతే అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైతే మీరు కామెంట్లో పెట్టండి. ఆల్రెడీ నేను వాళ్ళని డిస్క్లోజ్ చేయను, కానీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అట్లా చేయకూడదు, పిల్లల్ని మనం కన్ఫ్యూజ్ చేయకూడదు. ఎప్పుడు స్టూడెంట్స్ని మనం ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండి కూడా మనం కన్ఫ్యూజ్ చేయకూడదు. నేను వాళ్ళ పేరును మనం డిస్క్లోజ్ చేయకూడదు. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉన్నట్టుంది, చూద్దాం. మనం దీన్ని చూసి మనం మాట్లాడదామమ్మా. ఇది సెకండ్ ఫేజ్. ఇది సెకండ్ ఫేజ్. హూ కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ సెకండ్ ఫేజ్. క్యాండిడేట్ హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్, నాట్ ఇంట్రెస్టెడ్. హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్ బట్ సెల్ఫ్ రిపోర్టెడ్ యాజ్ పర్ బెటర్ ఆప్షన్కి మనకి ఇది సెకండ్ ఫేజ్. మనకి రిజల్ట్స్ అయితే వచ్చినాయి, కానీ ఇది అవసరం మనకి. ఇప్పుడు తను అన్న మాటకి వాళ్ళు మరి ఎవరు అన్నారు, మరి అట్లా మా స్టూడెంట్స్ని అయితే మనం కన్ఫ్యూజ్ చేయకూడదు. ద ఆప్షన్స్ గివెన్ ఇన్ ఫస్ట్ ఫేజ్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ అలాట్మెంట్ అండ్ క్యాండిడేట్ హ్యావ్స్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్. ఫ్రెష్గా మనం సెకండ్ ఫేజ్లో ఫ్రెష్గా ఆప్షన్స్ ఇచ్చాము. ఫ్రెష్గా ఆప్షన్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఫ్రెష్గా మనం ఏం చేసాము, ఆప్షన్స్ ఇచ్చాం. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ సాటిస్ఫైడ్ విత్ ప్రీవియస్ అలాట్మెంట్ అంటే మనకు ఫస్ట్ ఫేజ్ అనుకో. ఫస్ట్ ఫేజ్ క్యాండిడేట్ హూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ప్రీవియస్ అలాట్మెంట్ అండ్ పెయిడ్ ట్యూషన్ ఫీజ్ త్రూ ఆన్లైన్ అండ్ సెల్ఫ్ రిపోర్టెడ్ త్రూ వెబ్సైట్ నీడ్ నాట్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ వన్స్ అగైన్. హౌఎవర్ దే హ్యావ్ టు రిపోర్ట్ ఇన్ పర్సన్ అట్ అలాటెడ్ కలర్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్. ఇది మనకి ఈరోజు అయితే మనకి ఇవ్వటం జరిగింది. ఫైనల్ ఫేజ్ తర్వాతే మనం కాలేజీకి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. ఇది 100% చూడు. పాయింట్ నెంబర్ వన్ అండ్ పాయింట్ నెంబర్ 2 ఇక్కడ చూడండి. పాయింట్ నెంబర్ 1 అండ్ పాయింట్ నెంబర్ 2. ఓకే, ఈ పాయింట్ నెంబర్ 3 ఉంది. ద క్యాండిడేట్ షాల్ నోట్ దట్ ఇఫ్ దే ఎక్సర్సైజ్ ఆప్షన్స్ నౌ. ఇప్పుడు కానీ అంటే సెకండ్ ఫేజ్లో కానీ మీరు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ చేస్తే నౌ అండ్ సీట్ ఈజ్ అలాటెడ్ యాజ్ పర్ ఆప్షన్స్. ఈ సెకండ్ ఫేజ్లో కానీ మీరు ఆప్షన్స్ పెడితే ద సీట్ ఈజ్ అలాటెడ్ యాజ్ పర్ ఆప్షన్స్. ద వేకెంట్ సీట్ విల్ బీ అలాటెడ్ టు నెక్స్ట్ మెరిటియస్ క్యాండిడేట్ హెన్స్ దే విల్ హ్యావ్ నో క్లెయిమ్ ఆన్ ప్రీవియస్ అలాట్మెంట్. ఫస్ట్ ఫేజ్లో వచ్చిన అలాట్మెంటు మీకు రైట్ లేదమ్మా. మీ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన అలాట్మెంట్ అంతా పోతుంది. ఫస్ట్ పేజ్లో వచ్చిన అలాట్మెంట్ అనేది పోతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్కి ఎక్స్ అనే స్టూడెంట్కి ఏ అనే కాలేజీ ఫస్ట్ ఫేజ్లో ఏమొచ్చిందమ్మా, ఏ కాలేజ్ వచ్చింది. ఫస్ట్ ఫేజ్లో వచ్చింది. ఫస్ట్ ఫేజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫేజ్లో ఏ కాలేజ్ వచ్చింది, తర్వాత సెకండ్ ఫేజ్లో బి వచ్చింది. ఇది సెకండ్ ఫేజ్లో బి కాలేజ్ వచ్చింది. సెకండ్ ఫేజ్లో బి కాలేజ్ ఏదో ఈసీ సంథింగ్ బ్రాంచ్ ఏదైనా మనకి అనవసరం అదంతా. ఈ సెకండ్ ఫేజ్లో అది సెకండ్ పేజ్లో బి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ పేజ్ పోద్దమ్మా. ఫస్ట్ పేజ్ పోద్ది, సెకండ్ పేజే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది క్యాండిడేట్ ఈ పాయింట్ నెంబర్ 2 మనం ఏదైనా పాయింట్లు చూసి మాట్లాడండి. ఎవరైనా సరే మనం ఏదైనా పిచ్చిగా మాట్లాడటం వేస్ట్. ఎందుకంటే కొంతమందిని స్టూడెంట్స్ మనం కన్ఫ్యూజ్ చేయొద్దు. సరే, కొన్ని ఇది ఏంటంటే లైఫ్కి సంబంధించిన విషయం కాదు. ఇది ఎప్పుడైతే మీరు ఒక్కసారి మీరు సీట్ వచ్చిన తర్వాత ఒకసారి ఇది సీట్ వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేయాలమ్మా. యాక్సెప్ట్ చేయటం అది మీ యొక్క యాక్సెప్ట్ చేయాలి. మ్యాండేటరీగా యాక్సెప్ట్ చేయాలి ఈ సీట్ని. ఇది గుర్తుపెట్టుకుని యాక్సెప్ట్ చేయకపోతే నాకు ఏ సీటు నువ్వు వచ్చిన ఏ కాలేజీలో ముందు కాలేజీలో వచ్చిన సీటు ఉంటుందంటే ఉండదమ్మా మీకు. సపోజ్ ఒక క్యాండిడేట్కి ఏ కాలేజ్ అంటే సిబిఐటి, బి కాలేజ్ అంటే విఎన్ఆర్. ఫస్ట్ ఫేజ్లో ఒక ఎక్స్ అనే క్యాండిడేట్కి సిబిఐటి వచ్చింది. తర్వాత సెకండ్ ఫేజ్లో విఎన్ఆర్ వచ్చింది.
ఈ సెకండ్ ఫేజ్లో వచ్చినప్పుడు ఈ ఫస్ట్ ఫేజ్లో పోతుందమ్మా. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఇది జస్ట్ కామన్ సెన్స్. ఇది దీనికి పెద్ద పుస్తకాలు ఏం చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక క్యాండిడేట్కి 2 సీట్లు ఉండవు కదా. ఒక క్యాండిడేట్కి 2 సీట్లు ఉండవుగా, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఇది చాలా గుర్తు. క్యాండిడేట్స్ ఆర్ నోట్ ఇఫ్ దే హ్యావ్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ నౌ సీట్ ఈజ్ అలాటెడ్ యాజ్ పర్ ఆప్షన్స్. మీరు సెకండ్ ఫేజ్లో పెట్టుకున్నారు. సపోజ్ సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో ఏంది 1 2 3 4 5 6 7 అంటే 7వది వచ్చింది. 7వది CBIT వచ్చింది. సెకండ్ ఫేజ్లో ఏమొచ్చింది మీకు? VNR వచ్చింది. ఈ CBIT ఇది పోతుందమ్మా. సెకండ్ ఫేజ్లో వచ్చింది, ఎప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చింది పోతుంది. సెకండ్ ఫేజ్లో వచ్చింది సీటే మిగిలిద్ది మనకి. సెకండ్ ఫేజ్ వచ్చిన సీటే మనకి మ్యాండేటరీ. సెకండ్ ఫేజ్ సీట్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సెకండ్ ఫేజ్ సీట్ యాక్సెప్ట్ చేయాలి. అదర్వైజ్ ఈ సీటు కూడా మనకి పోతుంది. యాక్సెప్ట్ చేసి దాని ఫీజు కట్టాలి. సపోజ్ ఫస్ట్ ఫేజ్లో ఒక క్యాండిడేట్ 1 lakh రూపీస్, ఫస్ట్ ఫేజ్ కాలేజ్ 1 lakh రూపీస్, సెకండ్ ఫేజ్ కాలేజీలో 1 lakh రూపీస్ పే చేసాడు. సెకండ్ ఫేజ్ కాలేజీలో 1,35,000. అంటే దీని డిఫరెన్స్ ఎంతమ్మా? 35,000 రూపీస్. రిమైనింగ్ బ్యాలెన్స్ 35,000 రూపీస్ రిమైనింగ్ బ్యాలెన్స్ మనం పే చేయాలి, కాలేజీకి పే చేయాలి. ఇది ఒక ఆప్షన్, ఒక కేసు. సపోజ్ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో 1,35,000 రూపీస్ మీరు కట్టారు. మీరు సెకండ్ ఫేజ్లో ఫీజు ఎంతమ్మా? 1 lakh అనుకుందాం. 1 lakh అనుకున్నాం. అంటే 35,000 రూపీస్ మీకు రావాలి కన్వీనర్ దగ్గర నుంచి. ఈ కన్వీనర్ దగ్గర నుంచి రావాలంటే మీ అకౌంట్లో పడతాయి. ఆఫ్టర్ 45 days తర్వాత, ఆఫ్టర్ 30 days ఈ కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత, ఒక 10 days, 15 days, 20 days తర్వాత ఏమో నాకు తెలియదు, కానీ నేను ఎక్కువగా దాని నంబర్ చెప్పను. కానీ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మీ అకౌంట్లోకి మీకు పడటం జరుగుతుంది. మీ అమౌంట్ వచ్చి మీ అకౌంట్లో మీరు పడుతుంది. మీరు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ద క్యాండిడేట్ షాల్ నోట్ ఇఫ్ దే ఎక్సర్సైజ్ ఆప్షన్స్ నౌ. సెకండ్ ఫేజ్లో కానీ ఆప్షన్స్ పెట్టుకుంటే అండ్ సీట్ ఈజ్ అలాటెడ్ యాజ్ పర్ ఆప్షన్స్. ది వేకెంట్ సీట్ విల్ బీ అలాటెడ్. ఈ సీట్ అలాట్ అయిపోతుంది కదా. అప్పుడు సీటు అలాట్ అయిపోయిన తర్వాత సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ CBITలో సీటు నీకు VNRలో సీట్ వచ్చిందమ్మా. CBITలో వేకెంట్ అయిపోతుంది. ఇక్కడ CBITలో సీట్ వేకెంట్. ఈ వేకెంట్ అయిన సీటు నెక్స్ట్ మెరిటీరియస్ క్యాండిడేట్, నెక్స్ట్ ర్యాంకర్కి మనకి అలాట్ చేయడం జరుగుతుంది. హెన్స్ దే విల్ హ్యావ్ నో క్లెయిమ్ ఆన్ ప్రీవియస్ అలాట్మెంట్. ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు ఉండదు. మీరు సెకండ్ ఫేజ్లో మీరు సీటు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అయితే ఉండదు. సపోజ్ సెకండ్ ఫేజ్లో మీరు యాక్సెప్ట్ చేయాల, సెకండ్ ఫేజ్లో కూడా సీటు పోద్ది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది కూడా మనం అన్ని పాయింట్లు, పాజిటివ్ పాయింట్లు మాట్లాడుకోవాలి, నెగిటివ్ పాయింట్లు కూడా మాట్లాడుకోవాలి. సార్ సెకండ్ ఫేజ్లో నాకు సీట్ వచ్చింది, యాక్సెప్ట్ చేయకపోతే ఫస్ట్ ఫేజ్కి వెళ్తానంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ లేదమ్మా. ఇది జస్ట్ కుర్చీలాటమ్మా. సో మీరు వచ్చిన సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో ఏంటంటే కుర్చీలాట. మీరు లెగిశారు, మీ వెనకాలోడు కూర్చున్నాడు, మీ ముందోడు ఎవడన్నా లెగితే దాని ముందు మీరు కూర్చున్నారు. అంటే కానీ మీ వెనకాల వాడు లెగవడగా మరి. మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ అనే కాలేజీకి వెళ్తున్నారు. ఏ అనే కాలేజీలో వచ్చింది, బి అనే ఫస్ట్ ఫేజ్లో వచ్చింది, బి అనే కాలేజీలో నెక్స్ట్ ఫేజ్లో వచ్చింది. అంటే ఏ కాలేజీ నీకు వద్దనే కదా. నీకు ఏ కాలేజీ నచ్చకే నువ్వు బీకి వచ్చింది, మళ్ళీ ఏకి ఎట్లా వెళ్తావు? ఇది ఒక కామన్ సెన్స్ కదా, బేసిక్ కామన్ సెన్స్ కదా. ఏ కాలేజీకి ఎట్లా వెళ్తావు? ఇప్పుడు నువ్వేం పెట్టుకున్నావు? ఆప్షన్స్ VNR పెట్టుకున్నావు. VNR నచ్చకే కదా. VNR కావాలని పెట్టుకున్నావు కదా. కావాలని పెట్టుకున్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయాలమ్మా. ఎందుకంటే 2 daysలో మన నిర్ణయాలు మారవుగా. 2 days 3 days టైంలో నిర్ణయాలు మార్చుకోవు కదా. అదేవిధంగా నేను CBIT ఏ కాలేజీలో ఉండాలనుకుంటే నువ్వు ఈ CBITలో నువ్వు ఆప్షన్స్ ఎందుకు పెట్టుకున్నా? నాకు CBIT ఇంట్రెస్ట్, ఏ కాలేజీ ఫర్ ఎగ్జాంపుల్ CBIT ఇంట్రెస్ట్, నువ్వు CBITలో నువ్వు ఆప్షన్స్ పెట్టుకోవద్దు, యాక్సెప్ట్ చేసి ఇంట్లో కూర్చో, కామ్గా కూర్చో. కొంతమంది మనం స్టూడెంట్స్ని ఎవ్వరు కూడా మనం ఏం చేయాలి? స్టూడెంట్స్ని మనం కన్ఫ్యూజ్ చేయకూడదు. ఇప్పుడు మన ఆన్లైన్ ప్లాట్ఫామ్లో చెప్తున్నామంటే మనం డోంట్ కన్ఫ్యూజ్ అదర్స్. ఇది కన్ఫ్యూజ్ చేయకూడదు. మీరు
ఇది సెకండ్ ఫేజ్కి సంబంధించింది. ఫైనల్ ఫేజ్ తర్వాత మనం ఈ యొక్క ఫైనల్ ఫేజ్ తర్వాతే మనం ఈ యొక్క సర్టిఫైడ్ వెరిఫికేషన్ అయితే ఉందమ్మా. ఫైనల్ ఫేజ్లో సర్టిఫైడ్ వెరిఫికేషన్ ఉంది. ఇది నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మనం ఏదైనా మాట్లాడితే విత్ ప్రూఫ్స్తో మాట్లాడతాం అంతే. విత్ ప్రూఫ్స్ ఉండాలి. ఇది ప్రూఫ్ అనమాట. నంబర్ 1, మీకు ఫస్ట్ ఫేజ్లో సీటు ఉండదు. ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు ఉండదు. నో సీట్ ఇన్ ఫస్ట్ ఫేజ్. If you got seat in second phase, if you got seat in second phase, ఇది గుర్తుపెట్టుకోండి. నా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని ఇలాంటి విషయాలు మేము చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ విధంగా ఇది గమనించగలరు. మరి ఈ పాయింట్ను మీరు గమనించండి. ప్రీవియస్ అలాట్మెంట్ అంటే ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్. థ్యాంక్ యూ బై.